హాయ్ అండి అందరికీ. ఇంట్లో ఫిష్ కర్రీ చేసామండి. ముందుగా క్లీన్ చేసి పెట్టి చేప ముక్కలకి ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని చేప ముక్కలను లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత చేప ముక్కల్ని తీసి వేరే ప్లేట్లో పెట్టుకొని అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మసాలా ముద్ద వేసి ఫ్రై చేసుకోవాలి. మసాలా ముద్ద అంటే అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, ఒక టమాటా, మసాలా దినుసులు వేసి మెత్తగా పేస్ట్ రుబ్బుకొనాక అది వేసి బాగా ఫ్రై అవనివ్వాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయ్యాక బాగా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసాక కొంచెం కారం వేసుకోవాలి. కారం వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయ్యాక కారం వేసాక బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక చెంచా పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి పసుపు వేసాక. ముద్దంతా బాగా ఫ్రై అయ్యాక దగ్గరికి పడాక కొంచెం వాటర్ వేసుకొని కొంచెం బాగా మరిగించుకున్నాక అప్పుడు చేప ముక్కలు వేసుకొని బాగా ఉడకనివ్వాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దగ్గరగా